హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఆ ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ అనమాట. సినిమా చూసాక మన ఒపీనియన్ చెప్పాలంటే ఆ ఒక్కటి అడక్ భయ్యా ఎక్కువ అయిందా? పర్లేదు రండి, మీకోసం చెప్పేస్తాను సినిమా రివ్యూ ఏందని. సో సినిమా చూసాక మన ఒపీనియన్ చెప్పాలంటే ఒక టైంపాస్ మూవీ అయ్యా. సమ్ వాట్ మీకు కొంచెం ఒక 2 అవర్స్ టైం ఉంది, 2.5 అవర్స్ టైం ఉంది. అండ్ ఎక్కడ టైంపాస్ అయితే లేదు. థియేటర్కి వెళ్ళి కొద్దిసేపు ఏసీలో కూర్చుంటాం సో అని థాట్తో ఉంటే మాత్రం సినిమాకి వెళ్ళండి, సినిమా చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోకరి. రివ్యూస్ అస్సలు చూసి పోకుంట్రీ. అంటే ఈ రివ్యూ చూడొద్దని చెప్తలే నేను, ఈ ఒక్క రివ్యూ చూడండి. నెక్స్ట్ ఏ రివ్యూస్ ఉన్నా ఏ ప్రమోషన్స్ ఉన్నా చూడకుండానే వెళ్ళండి. అట్లుంది ఇట్లుంది సినిమా అని చెప్పేసి మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. సినిమా నార్మల్గానే ఉంది. సో మీరు ఎంటీ మైండ్తో వెళ్తే డెఫినెట్గా నచ్చుతుంది మీకు. లేదు భయ్యా సినిమా అంత కామెడీ ఉందంట, ఇంత కామెడీ ఉందంట అనుకుంటూ వెళ్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోతారు మీరు. సో ఇది కాకుండా సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడితే అల్లరి నరేష్ అన్న తన కామెడీ టైమింగ్తో ఇచ్చి పడేసిందని చెప్పాలి. చాలా రోజుల తర్వాత మంచి కామెడీ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో అన్నీ సీరియస్ ఓరియంటెడ్ సినిమాసే తీస్తున్నాడు ఆయన. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ, అవుట్ అండ్ అవుట్ కామెడీతో వచ్చిందని చెప్పాలి. అండ్ ఈ సినిమాకు మరొక ప్లస్ ఏంటంటే మన జాతిరత్నాల హీరోయిన్ అనమాట. సో తను కూడా తన గ్లామరస్తోని మంచిగా ఉంది. అండ్ తన కామెడీ టైమింగ్ కూడా బాగుందన్నమాట ఈ సినిమాలో. సో ఈ రెండుతోని పాటు వెన్నెల కిషోర్ అనమాట ఈ సినిమాకి ప్లస్ కామెడీ పరంగా. ఆయన తనకున్న రోల్లో మంచిగా చేసిందని చెప్పాలి. సో మిగతా యాక్టర్స్ కూడా అందరూ వాళ్ళ తగ్గట్టు రోల్లో పర్ఫామ్ చేసారు. అండ్ ఈ సినిమాలో ఒక డిసప్పాయింటింగ్ అయ్యే విషయం ఏంటంటే మన వైవా హర్ష అనమాట. సో ఆయనని సరిగ్గా యూజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకోవచ్చు మనం. సో చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి, ఒకవేళ ఉన్న సీన్స్ ఉన్నా కానీ అంత ఇంపాక్ట్ఫుల్ కామెడీ అయితే ఏం లేదు. సో అదొక్కటి కొంచెం కేర్ తీసుకున్నట్టు బాగుంటుండే డైరెక్టర్. అండ్ ఈ సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడితే మాత్రం ఫస్ట్ వచ్చేసి రొటీన్ స్టోరీ భయ్యా, పెద్దగా కొత్తదనం ఏం లేదు స్టోరీలో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మ్యూజిక్ భయ్యా, ఆ పాటలు ఎవడైతే వేసాడో కానీ అసలు నాన్ సింగ్ పాటలు అవి. ఏం పాటలు ఏందో నాకు అర్థమే కాలేదు అసలు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ పాటలలో ఉన్న కొరియోగ్రఫీ కూడా భయ్యా, ఆ స్టెప్స్ చూస్తే మాత్రం క్రింజ్ అనమాట. చెప్పొద్దు ఆ స్టెప్స్ గురించి. సో అల్లరి నరేష్ అన్న మరి అంత పెద్ద డాన్సర్ ఏం కాదు, కాకపోతే ఆయన ఉన్న డాన్సింగ్ స్కిల్తోని సమ్ వాట్ ఇంకేదైనా బెటర్ అని చేపించచ్చు. మరి అంత వర్స్ట్ స్టెప్స్ అయితే చేసేవాడు కాదు. సో ఇవి కాకుండా ఈ సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడితే ఇవి రెండు కాకుండా అంటే స్క్రీన్ ప్లే కూడా అట్లనే ఉంది భయ్యా. మరి అంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అయితే కాదు, మనం ఈజీగా ప్రెడిక్ట్ చేయవచ్చు. నేనైతే చాలా సీన్స్ ప్రెడిక్ట్ చేశాను, నెక్స్ట్ టైం అవుతుందని. సో మీరు మాత్రం చెప్పాను కదా, మీరు ఒక చిన్న సినిమా చూస్తున్నాం, అసలు మాకు 2 గంటల టైం ఉంది, కొద్దిసేపు నవ్వుకుందాం, కొద్దిసేపు ఏసీలో కూర్చొని నవ్వుకుందాం అనుకుంటే మాత్రం సినిమాకి వెళ్ళండి, డెఫినెట్గా నచ్చుతుంది మీకు. ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. సరే మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.